ప్రపంచంలోనే అత్యధిక మంది ఉపయోగించే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సేవల్లో అకస్మాత్తుగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి సర్వర్లు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్, వెబ్సైట్ రెండు ప్లాట్ఫామ్లలోనూ ఈ సమస్య తలెత్తింది. నెట్వర్క్ అంతరాయాలను, వెబ్సైట్ల పనితీరును పర్యవేక్షించే డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం ఫేస్బుక్ సేవలు నిలిచిపోయిన కొద్ది నిమిషాల్లోనే వేలాది మంది యూజర్లు దీనిపై ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఈ సాంకేతిక అంతరాయం కారణంగా చాలా మంది వినియోగదారులు తమ ఫేస్బుక్ ఖాతాల నుండి ఆటోమేటిక్గా లాగౌట్ అయ్యారు. తిరిగి లాగిన్ కావడానికి ప్రయత్నించినా లాగిన్ కాలేకపోయారు. ఒకవేళ కొందరికి లాగిన్ అయినా కొత్త పోస్టులు చేయడం, ఫోటోలు లేదా వీడియోలను అప్లోడ్ చేయడం, తమ స్నేహితుల న్యూస్ ఫీడ్ను చూడడం వంటి ముఖ్యమైన ఫీచర్లేవి పనిచేయలేదు. దీనికి తోడు ఫేస్బుక్ మెసెంజర్ సేవలకు కూడా ఈ సెగ తగిలింది. మెసెంజర్లో చాటింగ్ చేయడం, ముఖ్యమైన ఫైల్స్ లేదా మెసేజ్లు పంపడం, అందుకోవడం వంటి సేవలు నిలిచిపోవడంతో వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం దీనిపై ఆధారపడేవారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్య కేవలం ఏదో ఒక ప్రాంతానికో లేదా దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలెత్తింది. భారతదేశంతో పాటు కెనడా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ వంటి పలు ప్రధాన దేశాల్లో ఫేస్బుక్ మెసెంజర్ సేవలు పూర్తిగా ఆగిపోయినట్లు యూజర్లు సోషల్ మీడియా ద్వారా లబోదిబోమన్నారు. బహుశా ఫేస్బుక్ ప్రధాన సర్వర్లలో ఏర్పడిన సాంకేతిక లోపాల వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున సేవలు నిలిచిపోవడానికి గల అసలు కారణం ఏంటి? సమస్యను ఎప్పట్లోగా పూర్తిగా పరిష్కరిస్తారు అనే విషయాలపై ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.